క్లచ్ ప్రెస్ చేయండి మేడం. ఓకే, స్టీరింగ్ ప్రాపర్గా పట్టుకోండి, కొంచెం వెనక్కి ఉండండి, హ్యాండ్ బ్రేక్ తీయండి. ఫస్ట్ గేర్, సీట్ బెల్ట్, రైట్కి వచ్చాను, రైట్కి ఇంకా 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 లెఫ్ట్ మళ్ళీ ఫాస్ట్గా. ఓకే, లెవెల్ చేయండి స్టీరింగ్, ఇంక్రీజ్ స్పీడ్, ప్రెస్ ద క్లచ్, సెకండ్ గేర్, లెఫ్ట్ లెగ్ క్లచ్ మీద పెట్టండి, లేని ప్రాపర్గా వెళ్ళండి. ఇప్పుడు మీరు క్లచ్తో పాటు బ్రేక్, యాక్సిలేటర్ ఎలా హ్యాండిల్ చేయాలో చూసుకోండి. ఓకేనా? క్లచ్ ప్రెస్ చేయండి, బ్రేక్ అలా స్మూత్గా ఆపరేట్ చేయండి మేడం, చాలా స్మూత్గా ఆపరేట్ అవ్వాలి, నీట్గా. కార్ స్లో అవ్వాలన్నమాట. ఓకే, స్లో అయిందని మీకు అనిపించిందా? ఓకే, అనిపించిన తర్వాత మళ్ళీ బ్రేక్లు ఇచ్చేసి యాక్సిలేటర్ సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా? క్లచ్ ప్రెస్ చేయండి, బ్రేక్ ఆల్సో. ఈరోజు క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్, స్టీరింగ్, ఈ 4 పాయింట్స్ చూసుకోండి. గేర్ తర్వాత చెప్తా. ఓకేనా? యూటర్న్ చేయండి. యూటర్న్ ఏ గేర్లో చేయాలి? చేయండి, ఫస్ట్ గేర్ వేయండి, మొత్తం తిప్పండి రైట్గా. అలా చూసుకుని క్లచ్లు ఇచ్చేయండి. క్లోజ్ అయితే కొంచెం లెఫ్ట్కి వచ్చేయండి, మళ్ళీ రైట్. టెన్షన్ పడద్దు, లెవెల్ చేయండి. క్లచ్ ప్రెస్ చేసి మేనేజ్ చేసుకుంటూ వెళ్ళి యాక్సిలేటర్ ఇవ్వండి. ఓకే, ఇంక్రీజ్ స్పీడ్, సెకండ్ గేర్, ప్రెస్ ద క్లచ్, సెకండ్ గేర్, క్లచ్ లీస్, యాక్సిలరేటర్. ఓకేనా? ఇదే పాయింట్, మీరు ఏం పట్టించుకోవద్దు. ఒక లేన్లో వెళ్ళాలి, లేన్ మారద్దు. స్టీరింగ్ అలాగ మీకు ఎప్పుడైతే మీరు అలా స్టీరింగ్ యూటర్న్లు ఎక్కువ చేస్తారో మీకు స్టీరింగ్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మీకు స్టీరింగ్ ప్రాబ్లం అనుకోండి, యూటర్న్లు ఎక్కువ చేసుకోవాలి. అదే బ్రేక్ ప్రాబ్లం అనుకోండి, స్పీడ్ వెళ్ళి క్లచ్ ప్రెస్ చేసి బ్రేక్ ఆపరేట్ చేసుకుంటూ ఉండాలి. బట్ యాక్సిలరేటర్ అనేది ఏంటంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది, లైట్గా టచ్ చేసి రిలీజ్ చేస్తుండాలి, టచ్ చేసి రిలీజ్ చేస్తుండాలి. హోల్డ్ చేశారనుకోండి స్పీడ్ ఇంక్రీజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ వేయాలి, ఇండికేటర్ వేయండి, లెఫ్ట్ మీద చూడాలి, కంట్రోల్, ఫ్రాక్షన్ సెకండ్ చూడాలి, కంట్రోల్ చేయండి. మీకు భయం వేస్తే వెనకాల ఆగిపోండి, అందుకని దూరొద్దు. ఓకే, ఫస్ట్ గేర్ వేయండి మేడం. స్టీరింగ్ ఎంత తిప్పారు? హాఫ్ స్టీరింగ్ సరిపోద్ది, క్లచ్లు ఇచ్చేయండి, ఇంక రొటేట్ చేయొద్దు. లెవెల్ లైన్ స్టీరింగ్, మళ్ళీ లెఫ్ట్. మీరు ఏ లైన్ నుంచి వచ్చారు? లెఫ్ట్ లైన్ నుంచి వచ్చారు కాబట్టి లెఫ్ట్లో సెట్ అవ్వాలి. స్టీరింగ్ లెవెల్ చేసి యాక్సిలేటర్ ఇవ్వండి ఫాస్ట్గా, సెకండ్, ప్రెస్ ద క్లచ్, సెకండ్ గేర్. గేర్లు చెప్తా, బట్ నేను ఇప్పుడు గేర్ అంత ఫోకస్ పెట్టద్దు. క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్, స్టీరింగ్, ఈ 3 వాటి మీద పెట్టండి. అంటే మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, ఒకేసారి అన్నీ నేర్చుకోలేం కదా. కంట్రోల్ చేయండి, మళ్ళీ కాదు, స్ట్రైట్ వెళ్ళాలి. అంటే మీరు ఆల్రెడీ రైట్ ఉన్నారు కాబట్టి స్లో అని మూవ్ చేయాలన్నమాట. ఇప్పుడు లేన్ మారే కెపాసిటీ ఇంకా రాలేదు మీకు, అందుకే మిమ్మల్ని లేన్ మార్పించాలని చెప్పలేదు. ఓకే, క్లచ్లు ఇచ్చేయండి. ఇప్పుడు ఇంక్రీజ్ స్పీడ్. ఇప్పుడు బ్రేక్ చెప్తా, ప్రెస్ ద క్లచ్, బ్రేక్, నీట్గా స్లో అయ్యే వరకు వెళ్ళాలి. స్లో అయిన తర్వాత వదిలేయాలి, అంటే మీకు కంఫర్ట్ ఉన్న స్పీడ్, అంటే మ్యాక్సిమం 20-30 అలా. ఓకే, ఇంక్రీజ్, ఇంక్రీజ్, మళ్ళీ క్లచ్ ప్రెస్ చేయండి, మళ్ళీ బ్రేక్. అలా మల్టీడేస్ బ్రేక్ వాడుతూనే ఉండాలి. మీకు బ్రేక్ మొత్తం గ్రిప్ వచ్చే వరకు బ్రేక్ అనేది కంటిన్యూగా స్పీడ్ వెళ్తాం, బ్రేక్ ఆపరేట్ చేసుకోవడం. ఓకేనా? లేన్ అనేది మారొద్దు.